ప్రవీణ్ గారికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. ఆయన మీద ఎంతమంది అయితే ఇలా చేయాలి, మొక్కం చీరేయాలి ఇవన్నీ అన్నారో వాళ్ళు బయటికి రావాలండి. వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, వాళ్ళు లోన్ పెట్టించాలి. మొన్న రాధా మనోహర్ దాస్ గారి కోసం అన్నందుకే ఇంత ఇలాగంటే చంపేశారండి ఆయన్ని. మాకు చాలా బాధగా ఉందండి. ఆత్మీయుడు పోగొట్టుకున్నాం మేము. ఏంటనుకుంటున్నారు ఈ పోలీసు వారు ప్రభుత్వం కూడా అన్యాయానికే చేస్తున్నారు, కానీ న్యాయం ఎవరు వెళ్ళట్లేదండి. సేవకుడు ఏమైపోతాడు? అనేక మందిని పోషించడం అన్యాయంగా చంపేయటం అది అన్యాయం అండి. ఎవరు న్యాయానికి చెయ్యట్లేదు. నిజం ఇదండి. ఏంటంటే ఆయన కొట్టినవి అవన్నీ మేము చూసాం. అక్కడ ఫోటోలు యూట్యూబ్లో పెట్టారు. అవి నిరూపించండి, మాకు అదే కావాలి. ఎవరైతే పెట్టారో, ఎవరైతే శిక్షించారో వాళ్ళు బయటికి రావాలి. అన్యాయం మాకు చేసి పెట్టండి. క్రైస్తవుల్ని ఇలాగ అనకతొక్కేయకండి. మేము అందరం మీ కొరకు ప్రార్థిస్తాం. అందరూ బాగోవాలి, దేశం బాగోవాలని అడుగుతాం. అందరూ బాగోవాలి, మా దేశం బాగోవాలి, అందరూ బాగోవాలంటే మేమేమి పాపాలు అన్యాయాలు కోరుకోమండి. మేము అందరూ బాగోవాలనే కోరుకుంటాం. మమ్మల్ని ఎందుకండి ఇలాగ అణిచేస్తున్నారు?